హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రాఖీ పౌర్ణిమ అంటే లక్ష్మీదేవి జయంతి. సో లక్ష్మీదేవికి పూజ చేయాలని అనుకున్నాను. అయితే ప్రతి పౌర్ణానికి నరసింహస్వామికి పూజ చేయడం అలవాటు నాకు. ఈసారి అనుకోకుండా గుళ్ళోకి వెళ్ళలేకపోయాను. సరే ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. పటం కూడా కొద్దిగా పాడైంది ఏంటనుకుంటే మట్టితో నరసింహస్వామి ప్రతిమను తయారు చేయాలని ఇలా ఒక ఆదేశంలో వచ్చింది. సో అనుకోకుండా మట్టితో మామూలుగా వినాయకుడిని శివలింగాలు చేయడం మాకు అలవాటు. లక్ష్మీదేవి బొమ్మ ఏదైనా సరే మట్టితో చేసుకోమని చెప్తున్నారు యోగా ధ్యానంలో. ఎందుకంటే మట్టి విగ్రహాలు అనేవి చాలా మంచివి. మట్టితో చేసినటువంటి విగ్రహాలకి మంచి పవర్ ఉంటుంది. వాటిని వెంటనే మట్టితో మళ్ళీ నిమజ్జనం చేయాలి. అందుకని నరసింహస్వామి, ప్రత్యంగిరాయి దేవతలన్నీ ఒకే రూపంలో ఉంటాయి. వీటిని మట్టితో చేసి పూజిస్తే మంచిదని ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. అందుకని నరసింహస్వామిని ఇలా మట్టి విగ్రహంలాగా చేసి తులసి దళాలతో అలంకరించి పిండి దీపాలు వెలిగిస్తాం జరిగింది. గండదీపం మనకు దొరికినప్పుడు పిండి దీపం వెలిగించవచ్చు. ఇది గనుమైన తర్వాత ఆవుకి నైవేద్యంగా సమర్పిస్తే లేదా కోతి ఏదన్నా ఒకటి తింటే ఒక జీవి మన కర్మ తీరినట్టు. అందుకని ఈ పూజ ఇలా చేయడం జరుగుతుంది. ఇది నువ్వులతో చేసినటువంటి చలివిడి అనమాట. ఇది వచ్చి పానకం. నరసింహస్వామికి పానకం అంటే చాలా ఇష్టం. పానకాలు రాయడం అంటారు ఆయన్ని. అలాగే అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం జరిగింది. పితృదేవతలకి అన్నంతో కూడిన నైవేద్యం పెడితే మంచిది. పానకం కూడా మిరియాల పానకం కాకుండా సొంటి పానకం తయారు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇలాంటి కొత్త రకం పూజల్ని మా ఛానల్ ద్వారా అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.